హాయ్ ఫ్రెండ్స్, దండాలు బాగుండారా? మన డైనీకోట సేలం మారం గుడి, కెల్మంగళం ఇంకా డైనీకోట పోయే రోడ్లో ముందుగా వచ్చేది సేలం మారం గుడి. శ్రీరామనవమి పండుగ ఘనంగా చేసిరి. ఇక్కడ వినాయక స్వామి దేవస్థానం కుమురీదిలో ఉంటుంది. మన డైనీకోట్ల సలేంద్రము పూర్వకాలంలో నిర్మజ్జిగా పానకము వాటర్ పార్క్స్ నడుచుకోవచ్చే వాళ్ళకంతా ఇక్కడి నుంచి ఇస్తూ ఉండ్రి. అది ఈ పదికి కాపాడుకున్నారు. మన ఊర్లో కూడా ఇది ఉంటే భద్రంగా కాపాడుకోండా. అది పాతకాలం నాటి సలేంద్రము. ఆంజనేయ స్వామి దేవస్థానం మన డైనీకోటలో వినాయక పండుగ ఘనంగా చేసే ఒక తావు అంటే మన ఆంజనేయ స్వామి దేవస్థానము. ఇక్కడ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం, అయ్యప్ప స్వామి దేవస్థానం అంటూ ఉంటుంది. మన శ్రీరామనవమికి కట్టిన అద్భుతమైన తేరు మన ఆంజనేయ స్వామి తేరు. ఇది ఆంజనేయ గుడి వీధి. డైనీకోట గడియారకమ్ము పాత బస్టాండ్ ఇక్కడే. యాడప్ప ఉండవు డైనీకోట్ల గడియారకమ్మ పక్కన ఉన్నాను వచ్చిడప్ప అనేదానికి ఒక ఆధారపూరితమైన జాగా అంటే గడియారకమ్మము. ఇంకా మన ఒసూరు రోడ్లో పోతే ఒసూరు తల్లి రాయకోట అనే అద్భుతంగా బోర్డులు ఉన్నాయి. ఇది కోటవాకిలి. పూర్వకాలంలో లంకనీ కోట అనే ఒక కోట ఉండి అది డెంగనీ కోటగా మారి ఆ కోటవాకిలి ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఒసూరుకి, డైనీకోటకి, కెలమంగళానికి, తల్లికి పోయే 4 దావులు 1వ నంబర్ బస్సు వస్తుంది కదా, ఆ తావే మనకు అద్భుతమైన కోటవాకిలి ఉండింది. దాన్నే డెంకనీ కోట అని పిలిచిరి. ముందు దాన్ని లంకనీ కోటగా పిలుస్తూ ఉండరు. ఇప్పుడు అది డెంకనీ కోటగా ఉంది. ఈ డెంకనీ కోట కోటవాకిలి ఇక్కడే ఉంది. మన శంకర్ పానీపూరి అంగడి అది దాటుకొని ముందుకు పోతామంటే మనకి అద్భుతంగా బస్టాండ్ గడియారకమ్మం దగ్గర బస్టాండ్. మన బస్సులంతా తిరుక్కొని తెలమలం పోయే రోడ్డు ఇది. ఇంకా ముందుకు పోతే మనకి ఆంజనేయ స్వామి గుడి డౌన్ వస్తుంది. శ్రీనివాస మహాల్ థియేటరు, అన్ని తొట్లు ఫ్లెక్సీ బోర్డులు పెడతారు. దయచేసి తెలుగులో కూడా బ్యానర్లు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. తెలుగు వాళ్ళు చాలామంది ఉండాం కదా, తెలుగులో కూడా బ్యానర్ పెట్టండి. చెక్ పోస్ట్ దాటుకొని పోతే దొరబాయి వస్తుంది. దొరబాయికి ఎడమ తిరుక్కుంటే చెక్ పోస్ట్ ఇదే. యాడప్ప చెక్ పోస్ట్ దగ్గర ఆమెక డెంకనీపురం అని ముఖద్వారం వేసినారు. కన్నడ భాషలో ఉంది. తెలుగు, తమిళ భాషలో కూడా పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పెద్దల్ని. మనకి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్, ఇక్కడ ఆధార్ కార్డ్ సెంటర్ కూడా ఉంటుంది. బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లో అన్ని సౌకర్యాలు ఉంటుంది. ధర్మాస్పత్రి అది దాటుకోకపోతే మనకు వచ్చేది ధర్మాస్పత్రి, అదే గవర్నమెంట్ హాస్పిటల్. ధర్మాస్పత్రి ఎందుకో ఆధారము ఇది. పటాలమ్మ చెరువు, ధర్మాస్పత్రి ఎదురులో ఉండేదే పటాలమ్మ చెరువు. పటాలమ్మ దేవస్థానము పల్లకి ఉత్సవాలు కూడా ఘనంగా జరిపిస్తారు మన డైనీకోట పెద్దలు. ఈ పటాలం చెరువు దాటుకొని ముందుకు పోతే రచ్చ, ఇదే తేరుపేటకి మూలము. ఇక్కడి ఇంకానే తేరుపేట ప్రారంభము. ఈ తేరుపేటలో ఉండే అన్ని దేవాలయాల్లో కూడా అద్భుతంగా 9వ తారీఖున ఇంకా 13వ తారీఖు గంట ఘనంగా జరిగే పరసలో పూజలు కార్యక్రమాలు ఉంటాయి తప్పకుండా. పరస ప్రారంభము. ఇక్కడి ఇంకానే అంగుళ్ళు, మిఠాయి అంగుళ్ళు, బురుగుల అంగుళ్ళు, బొమ్మల అంగుళ్ళు, ఇనుము సామాన్లు, ఇంటికి కావాల్సిన పనిముట్లు అన్నీ ఇక్కడ చిక్కుతాయి. తప్పకుండా మనకి ఏం కావాలో అది తీసుకోపోండా పర్స్ గుర్తుగా. ఎలాంటే వాళ్ళు మనములనే అంగళ్ళు పెడతా ఉండారు. మనము పెద్ద పెద్ద షోరూముల్లో అంగళ్ళ తీస్తాము, కానీ ఇట్లా చిన్న అంగళ్ళ తీసేయాలంటాము. తీయండా తప్పకుండా. మిఠాయి అంగళ్ళు, డైనీకోట పరస తేరు, 7 అంకణాల తేరు కాలక్రమానంగా 5 అంకణాల తేరుతో అద్భుతంగా మన డెంకనీకోట శ్రీ సౌందర్యవల్లి సమేత బేటరాయ స్వామి దేవస్థానం తేరు చక్రాలకి ధర్మకర్తగా చేసిన మన శ్రీనివాసన్న గారు తండ్రి గారు, రాజారాం నాయుడు గారు ఎక్స్ఎమ్మెల్యే వాళ్ళు చేయించారు. శ్రీ సౌందర్యవల్లి సమేత బేటరాయ స్వామి దేవస్థానం అనే తమిళ్, ఇంగ్లీష్కి ఇచ్చిన ప్రాధాన్యం తెలుగు కూడా ఇవ్వాలని, తెలుగు బోర్డు దీనికి ముందు ఉండే ఇప్పుడు కూడా తెలుగులో రాయాలని శ్రీనివాసన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ఎలాంటే ముందు కాలంలో ఇంకా ఉండేదాన్ని ఇప్పుడు అట్లే పెట్టండా దయచేసి. ముందు కాలంలోనే తెలుగులో అన్ని తావులు ఉండే, కానీ ఇప్పుడు తెలుగునంతా చెడిపేసి తమిళ్, ఇంగ్లీష్ పెట్టినారు. ఇంగ్లీష్కి ఇచ్చే ప్రాధాన్యత మా తెలుగు కూడా ఇవ్వాలా. ఎలాంటి ప్రాంతీయ భాష ఇక్కడంతా తెలుగే చదువుకున్నాము. ఇదే తమిళనాడు గవర్నమెంటే మనం తెలుగు చదివిపించింది. 1950 నుండి ఇక్కడ తెలుగు చదివిండాం కదా, తెలుగు స్కూల్ కట్టినారు కదా. గవర్నమెంట్ హై స్కూల్ కూడా 1956లోనే కదా కట్టినారు, తెలుగు స్కూలే కట్టినారు. అట్లుండే అప్పుడు దయచేసి తెలుగు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని పెద్దలను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ అద్భుతమైన తేరు పరస, ఈ తేరును చూసేదానికి ఎంత అద్భుతమో చూడండి. గుర్రాలతో అద్భుతంగా
స్వామివారి పరస తేరు రేపు 10వ తారీఖు 4వ నెల 2025 ఘనంగా నిర్వహిస్తారు. ఈ తేరుకి నలుమూలల నిండా జనాలు వస్తూ ఉంటారు. అందరికీ మీ రాక మేలు రాక మలిమేలు రాక అదేనప్ప స్వాగతం సుస్వాగతం ధన్యవాదాలతో మీ హాయ్ ఫ్రెండ్స్ దండాలు అందరినీ పిలుస్తూ ఉన్నారు. మన బేటరాయస్వామి గుడి పరస దగ్గర కొలము ఒక అద్భుతము. ఈ ఎండాకాలంలో కొలంలో నీళ్లుండి అందరూ వచ్చి ఆ నీళ్ళని తలపైన చల్లుకొని దేవస్థానంలో పోయి స్వామివారిని దర్శనం చేసుకుని ఇంటికి పోయేది ఆనవాయితీ. ఈ మెట్లపైన కూకుంటే ఏమో ఒక ఆనందము. ఎలాంటే 4 పక్కల అద్భుతంగా మెట్లు, 3 పక్కల దావ చాలా అద్భుతంగా ఉంది మన బేటరాయస్వామి దేవస్థానము కొలము. ఈ కొలం చూసేదానికి మనకి 4 కండ్లు సరిపోయేది. 2 కండ్లు ఉండేది, 4 కండ్లుగా చూస్తే కూడా అంత ఆనందంగా ఉంటుంది. ఇంకా పరస గుర్రాలు, కీలు గుర్రాలు, రంగుల రత్నము అన్నీ జరిగే తావుల్లో అద్భుతంగా మనమందరూ ఆశగా చూసే తావు రానే వస్తూ ఉంది. చూడండి, చేపలకి బురుగులేస్తూ ఉండరు, ఎంత బాగా వచ్చి తినేసిపోతూ ఉన్నాయి. కొలంలో నీళ్లు ఉంటేనే ఒక ఆనందము. ఇక్కడే రంగుల రత్నం తిరిగేది. ఎవరెవరంతా ఏడాదప్పుడు రంగుల రత్నం తిరిగిండారు, ఈ ఏడాదంతా తిరిగేకి వస్తూ ఉండారు, మనసు కామెంట్స్ చేయండి. ఇది మన పరస ఒక అద్భుతము. మన డైనీకోట పరస అంటే ఎన్నాళ్ళు ఇంకా నడుచుకొని వచ్చేవాళ్ళు, బెట్టుముగలాం తొట్టోళ్ళు, ఈ పక్క పంచపల్లి ఇంకా వచ్చేవాళ్ళు, ఆ పక్క బాలతోటనపల్లి ఇంకా వచ్చేవాళ్ళు, అయ్యూరు అంచేటిని ఇంకా వచ్చేవాళ్ళు, శాలవారం ఇంకా వచ్చేవాళ్ళు, తల్లి మదగాన్పల్లి, గుమ్లాపురము, డైనీకోట, తెలమంగళము, ఒసూరు, సూళగిరి, బెంగళూరు, మాలూరు, కృష్ణగిరి, పాలకోడు, ధర్మపురి 4 పక్కల జనాలు వచ్చే అద్భుతమైన పరసే మన డెంకనికోట శ్రీ సౌందర్యవల్లి సమేత బేటరాయస్వామి దేవస్థానం. పూర్వకాలంలో ఈ తేరు ఈద్లోనే ఇక్కడంతా అన్నదాన సత్రాలు కట్టిండారు. పాత కాలం నాటి అన్నదాన సత్రాలు ఇవి. ఇక్కడే అన్నదానాలు చేస్తూ ఉంటారు, ఇప్పటికీ చేస్తారు. చాలా దేవస్థానాలు ఈ చుట్టూ ఉన్నాయి, అన్నదాన సత్రాలు ఉన్నాయి. దయచేసి పెద్దలారా, సత్రాల్లో కూడా తమిళ భాష, ఇంగ్లీష్ భాష ఉండదు. ఇంగ్లీష్ భాషకి ఇచ్చే ప్రాధాన్యత ఇక్కడ ప్రాంతీయ భాష తెలుగు కూడా ఇవ్వాలని, మీ దేవస్థానాల దగ్గర తెలుగులో కూడా పేర్లు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎలాంటే ఇక్కడ ప్రాంతీయ భాష తెలుగు ఉంది కాబట్టి మరోసారి అడుక్కుంటాను, తెలుగులో కూడా రాపించండి. ఇది తేరు ఈది. ఈ తేరు ఈది చాలా అద్భుతంగా ఉంటుంది. తేరు ఈదిలో తేరు ఈడ్చేదే ఒక ఆనందము. ఈ ఇంటి పక్కలనే దిన్నూరు తొట్టోళ్ళు, ఈ పక్క అయ్యూరు, శ్రీనివాసపురము, ఇది కృష్ణాపురం వాళ్ళు, తిరగా మన సందనపల్లి వాళ్ళంతా నడుచుకొని వస్తే ఆ ఇంటి దగ్గర నుగ్గే వస్తూ ఉండింది. మనమంతాను దిన్నూరు, లక్సాంధ్రము, నగునూరు వాళ్ళు నడుచుకొస్తే ఆ ఇంటి దగ్గర నుగ్గి పరుసుకొస్తూ ఉంటుంది. అది దాటుకోకపోతే ఇదే అయ్యూరు రోడ్డు. అయ్యూరు రోడ్ల గ్యాస్ గోడను కట్టినారు కదా, ఇది అయ్యూరు రోడ్డు. బేటరాయస్వామి గుడిని ఇంకా అయ్యూరు పోయే దావులో ఈ రూట్లో కూడా మనకి బస్ సౌకర్యం ఉంటుంది. అది దాటుకొని పోతే బైలాంజనేయ స్వామి దేవస్థానము. ఇది అతి పురాతనమైన ఆంజనేయ స్వామి దేవస్థానము. ఇక్కడ ప్రతి శనివారం పూజలు ఉంటుంది. ఈ బైలాంజనేయ స్వామి దేవస్థానం కూడా ఇప్పుడు జీర్ణోద్ధారణ చేస్తూ ఉంటారు, కడతా ఉంటారు కొత్తగా. చాలా అద్భుతంగా ఉంటుంది. ఏమైనా పూర్వకాలంలో అశోక చక్రవర్తి కాలంలో ఈ కానుగమానలు పెట్టాలనే పబ్బుతి ఏ కాలంలో వచ్చినో ఎంత చల్లగా ఉంటుందో ఈ రోడ్లో పోయేదానికి. మన డైనీకోటని ఇంకా అయ్యూరు గంట మీరు రోడ్డేక్షకు పోతారంటే రోడ్డేక్షకు మాండ్లంతా పచ్చగా సిగిరిసినాయి, పూలు చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఒక ప్రకృతి సోయగాలి ఎంత అద్భుతమో మరిమాను ఉంది కదా. ఇదే బైలాంజనేయ స్వామి దేవస్థానము. జీర్ణోద్ధారణ జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా తెలుగు బోర్డులు ఉండే. దయచేసి ఈసారి కట్టినప్పుడు కూడా తెలుగు బోర్డు తప్పనిసరిగా పెట్టాలా. మన ప్రాంతీయ భాషకు ప్రాధాన్యత ఇవ్వండా. ఎలాంటే మనం చిన్నప్పటి ఇంకా చదువుకుంది, మనమందరూ ఇక్కడ తెలుగే కదా చదువుకుంటే, తెలుగుకు ఇవ్వండా. ఇప్పుడు తమిళ భాషను ఇస్తున్నాము, ఇంగ్లీష్ భాషకు ఇచ్చే ప్రాధాన్యత తెలుగు కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇక్కడ పోతే మనకి శ్రీనివాసపురము, సందనపల్లి, ఇరుదుకోట, అయ్యూరు, నెమలేరి, బెట్టుముగలాలముకి చేరుకుంటుంది. కుడికి తిరుక్కుంటామంటే దిన్నూరు, హోలీ క్రాస్కి వచ్చేస్తుంది. ఈ తావుల్లోనే నీరు మజ్జిగ, పానకాలు దావేక్సకు ఇస్తూ ఉంటారు అన్ని గ్రామాల్లో కూడా. ఈ పర్స్కి యా ఊర్లో ఇంకా నీరు మజ్జిగ పానకం ఇస్తారో కామెంట్స్ చేయండి. ఇది దిన్నూరు కృష్ణప్ప
వాళ్ళ కుటుంబస్తులందరూ చేరి ఇక్కడ నీరు మజ్జిగ పానకము సంవత్సరం ఇస్తాము. ఈ సంవత్సరము మీ హాయ్ ఫ్రెండ్స్ దండాలు కూడా ఇక్కడనే నీరు మజ్జిగ పానకం ఇస్తారు. కృష్ణాపురం వాళ్ళు, శ్రీనివాసపురం వాళ్ళు తప్పకుండా వచ్చి తీసుకొని పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ఇది దిన్నూరు. దిన్నూరు అంటే మా ఊరు, నేను పుట్టినూరు, మా అబ్బోలూరు దిన్నూరు. యా ఊరు అంటే డైనిక్ వాటి యాస అని పేరు పెట్టిన నేను ఈ దిన్నూరు ఇంకనే వస్తూ ఉంటాను. ఈ దిన్నూరే మా ఊరు.